channel. This is Sanjana Bhagat. So ee roju Lulu Mall ki vacha anamata. For the first time vacha 12:45 avutundi. First anniversary sale undi anamata ikkada. So chusnattu avutundi and ikkada emanna teesukodam kuda avutundemo ani cheppesi vachina. అప్పటి నుంచి ట్రై చేస్తున్న వీడియో షూట్ చేద్దామని చెప్పి అందరు నన్ను రకంగా చూస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ధైర్యం చేసి ఇప్పుడు షూట్ చేస్తున్నా వీడియో. వాయిస్ మీకు వినిపిస్తుందో కూడా నాకు తెలీదు, బట్ ఐల్ ట్రై. యాక్చువల్ నేను మాల్ లోపలికి వెళ్ళి 1.5 hours అయింది. బట్ వెళ్ళగానే వీడియో షూట్ చేయాలంటే ఏదోలా అనిపించింది. చాలా మంది ఉంటారు కదా అక్కడ, ఆయన అందరు చూస్తూనే ఉండే అనమాట. నాకు చాలా జలుబైంది గాయ్, సో అందుకే నా వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది. డోంట్ మైండ్. ఈ వీడియో ఇంట్రో చెప్పకన్నా ముందే షూట్ చేశాను. బికాస్ ఏం షూట్ చేయాలో తెలియక అలా ఒక దగ్గర కూర్చొని ఐలైనర్ పెట్టుకున్నాను. ఆయన మార్నింగ్ లేట్ అవుతుందేమో అని చెప్పి త్వరగా రెడీ అయ్యి వచ్చారనమాట. సో అందుకే లులు ఫ్యాషన్ స్టోర్ వెళ్ళి చూద్దాం. ఈ స్టోర్ లో ఎంటర్ అవ్వగానే వాళ్ళు వీడియో షూట్ చేయొద్దు అని అన్నారు. సో షాపింగ్ చేసా కానీ ఎక్కువ ఏం షూట్ చేయలేకపోయినా. ఇక్కడ వీడియో షూట్ చేయొద్దంట, బట్ నేను ట్రై చేస్తున్నా షూట్ చేయడానికి కొంచెం గాయస్. ఇది నచ్చింది, ట్రై చేస్తా ఇప్పుడు. ఓకే, యాక్చువల్లీ ఇట్లా ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో అర్థం కావట్లేదు నాకు. లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. డ్రెస్ ఏదో బాగుంది. ప్రైస్ ఎంత ఉంది? 3500 ఉంటుంది. ఇది కూడా బాగుంది. బాబులు ఎంత మంచిగా కూర్చుంది అక్కడ. పిజ్జా హట్కి వచ్చా. సో గాయస్, లులు మాల్ కొంచెం తిరిగా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అవుతుంది అనమాట. టైం 2 అవుతుంది ఇప్పుడు. సో ఫుల్ ఆకలి అవుతుంది. సో పిజ్జా తినక చాలా డేస్ అయిందనమాట. ఇక్కడే లులు మాల్లో పిజ్జా హట్ ఉంది. సో అక్కడికి వచ్చిన, ఆర్డర్ ఇచ్చాను. ఇంకా కొంచెం టైం పడుతుందంట. అండ్ ఫస్ట్ అయితే పేట్ పూజ ముఖ్యం కదా. పేట్ పూజ అయిన తర్వాత మేబీ ఏం చేస్తాను నాకు కూడా తెలీదు. అంటే ఇక్కడ మాల్లో వీడియో షూట్ చేద్దామంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంది. అందరు నన్ను చూస్తున్నారు ఏం చేస్తుంది అని చెప్పేసి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా. ఇంతకుముందు వీడియోస్ అన్నీ ఫ్యామిలీతోని అట్లా ఉండేవి కదా. సో ఫస్ట్ టైం ఇట్లా వచ్చి బయట అందరి ముందు మాట్లాడాలంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంది. సో అయినా ట్రై చేస్తున్నా, బట్ ఐ డోంట్ నో ఈ వీడియో పోస్ట్ చేస్తానో లేదో తెలీదు, చూద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ పేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ ఈ బుక్ స్టార్ట్ చేసి దగ్గర 1 month అవుతుంది కావచ్చు. అంటే అన్నీ ఒకటేసారి చదవట్లే, అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చదువుతున్నా అనమాట. షో టు మిర్రర్ ఆర్డర్ వచ్చింది. ఇదేమో చికెన్ సాసేజ్ పిజ్జా అండ్ బ్రెడ్ అండ్ పెప్సీ. ఆల్వేస్ ఏదైనా తినే ముందు ఫస్ట్ లిప్స్టిక్ తుడుచుకోవాలి. మనం కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇది చల్లేసుకుందాం. ఇది కూడా కొంచెం వేసేసుకుందాం. చికెన్ సాసేజ్ పిజ్జా ఆర్డర్ చేసా. సో ఈ పిజ్జాలో ఒక స్లైస్లో 2 చికెన్ సాసేజ్ మాత్రమే ఉంది, 1-2. రైస్ ఫినిష్డ్. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ చూస్తే అన్నీ తినాలనిపించింది. బట్ అవన్నీ ఒకేసారి తినలేను కదా, సో కొన్ని మాత్రమే ట్రై చేశాను. గాయస్, ఇప్పుడే తిన్నాం కాబట్టి అరిగేదాకా తిరుగుదాం. ఇప్పుడు యాక్చువల్లీ ప్లే జోన్కి వచ్చిన, అక్కడ ఏమన్నా ఆడదాం. మై ఫేవరెట్ ప్లేస్ క్రాస్వర్డ్ బుక్ స్టోర్. ఈ మధ్య బుక్స్ చదవడం ఒక అడిక్షన్ అయిపోయింది నాకు. మోటివేషనల్ బుక్స్, నావెల్స్, థ్రిల్లర్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ రీడ్ చేస్తున్నాను నేను. సో లాస్ట్ టైం ఒక దగ్గర చూసా, అక్కడ నాకు దొరకలేదు. సో ఆ బుక్ ఇక్కడ ఉందో లేదో చూద్దాం. మోస్ట్ నీడెడ్ బుక్, హౌ టు కిల్ మెన్ అంట. అంటే ఇది చదివేస్తే మెన్ ఎలా కిల్ చేయాలో తెలుస్తుందా ఏంటి? ఐ డోంట్ నో. ఫనీ బుక్ ఏంటి, బుక్ మార్క్ ఇన్ మెడల్ అంట. ఇది బాగుంది కదా. ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్. ఎక్స్క్యూజ్ మీ, అది అందుతుందా? ది ఆల్మార్క్. ఈ 2 బుక్స్కి ఏంటి డిఫరెన్స్? ఇది అనుకుంటున్నా, మేబీ, ఐ డోంట్ నో. ఇదైతే తీసుకుంటా. ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్. గాయస్, ఇక్కడ బౌలింగ్ దగ్గరకు వచ్చా, గేమ్ ఆడుతున్నారు. నేను ఆడాలా వద్దా అని ఆలోచిస్తున్నాను.
ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా. సో నా ఫ్రెండ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు. నైస్, నేను బౌలింగ్ ఆడబోతున్నా ఫైనల్లీ. మై ఫేవరెట్ గేమ్ అంటే బౌలింగే. సో వాళ్ళు సపరేట్గా షూస్ ఇచ్చారనమాట. ఈ సాక్స్ కూడా ఇచ్చారు. అయితే గుంజుతున్నారు ఎక్కడి నుంచి. వెరీ గుడ్ గైస్. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, ఒకటేసారి 9 పాయింట్స్ వచ్చినాయి అంతే. ఇప్పుడు ఇంకొకసారి ట్రై చేద్దాం. నాకు ఈరోజు అదృష్టం లేదు. ఓకే 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 ఫైనల్లీ 3 ఉన్నాయి. సో అవి పడితేలే చూద్దాం. టెన్ రౌండ్స్లో 33 పాయింట్స్ అనుకుంటా నేను చేసింది. అలవాటు పోయింది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, అలోన్గా వచ్చాను కదా, కొంచెం అదొక ఫీలింగ్ ఉండే. సో అందుకని చెప్పి సరిగ్గా వేయలేదు. అట్లీస్ట్ కొన్ని బాల్స్ అయినా పడ్డాయి, అది సంతోషం నాకైతే. గైస్ ఇంకా ఈ కార్డులో 300 ఉంది. మేబీ ఇంకా వేరే గేమ్స్ ఆడాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. దీంట్లో ఏ గేమ్ ఆడాలా అని థింకింగ్. ఫస్ట్ థింగ్ అయితే ఇది ఎట్లా ఆడాలో నాకు తెలియదు. పైసలు పెట్టి మళ్ళీ పాయింట్స్ పోతే ఒక్క పైసలు. బట్ ఎందుకో ట్రై చేయాలనిపిస్తుంది. క్యూట్గా ఉన్నాయి డాల్స్. ఫస్ట్ అది ఎట్లా చేయాలో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇది ఆడదాం అనుకుంటున్నా. ఇది సేమ్ సోఫీ గారి లెక్క ఉన్నది. డాగ్ చూడండి ఇక్కడ ఉంది కదా, సేమ్ సోఫీయే. సో అందుకని చెప్పి ఇదే ఆడదామని ఫిక్స్ అయినా. చూద్దాం, మేబీ 25% ఉంటుందంట దీంట్లో డాల్ రావడం. ఎందుకో ట్రై చేయాలనిపిస్తుంది. నాకంటే వస్తుందా లేకపోతే లేదు. నెక్స్ట్ ప్లాన్. जहाँ लूज दिख रहा वहाँ लूज लूज. బ్యాడ్ లక్ రాలే, సోఫీ గారు రాలే. అయినో లక్ లేదని నాకు ముందే తెలుసు, అయినా ట్రై చేసా. ఇట్స్ ఓకే గైస్. ఇంకోసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా సోఫీ కోసం. ఈసారి వస్తారు గట్టిగా ట్రై చేస్తా. ఇప్పుడు పట్టుకో పట్టుకోరా 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 పట్టుకో 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 పట్టుకో. yes oh my god వచ్చేసింది. ఫైనల్ వచ్చేసింది నా సౌండ్. I'm so happy. సెకండ్ ట్రైలో ఖచ్చితంగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఇది ట్రై చేయబోతున్నా. నాకు బలం ఎంత ఉందో తెలుస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ డూ ఇట్. అమ్మో ఇదే లేస్తలేదుగా. ఇట్స్ మూవీ టైం. అండి ఫుల్ డేంజర్ ఉంది. చాలా బాగుంది, చాలా నచ్చింది. మూవీ అయిపోయేసరికి నైట్ 7:30 అయిందనమాట. డిన్నర్ కూడా ఇక్కడే చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ వెళ్ళడానికి లేట్ అవుతుందేమో అని చెప్పి ఓన్లీ ఐస్ క్రీమే తిన్నాను. మూవీ అయిపోయింది, ఐస్ క్రీమ్ కూడా తినేసిన. సో నా హైపర్ మార్కెట్కి వెళ్దాం, అక్కడ చూసేసి ఇంకెళ్ళిపోదాం. ఓకే, డ్రెస్సెస్ బాగున్నాయి కదా. కొరియన్ నూడిల్స్
కప్స్ ఎంత బాగున్నాయి, రేట్లు కూడా అంతే ఉన్నాయి గైస్. నా దగ్గర ఎన్ని కప్స్ ఉన్నా మళ్ళీ కప్స్ కొనాలి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అడ్వైజర్ ఎవరికన్నా కావాలా? నా దగ్గర కావాల్సిన ఐటమ్స్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి, కానీ సేల్ ఉందని చెప్పి ఓన్లీ చూద్దామని వెళ్ళిన ఈ హైపర్ మార్కెట్కి. ఊరికే వెళ్ళినా కూడా ఏదో ఒకటి తీసుకోవడం అయితే పక్కా ఉంటుంది మనకి. A lot of chocolates. So guys, డే ఇన్ లులు మాల్ అయిపోయింది. సో వెళ్తున్నా అనమాట. నాకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా మంచిగా అనిపించింది. ఐ ఫీల్ రియలీ గుడ్. అలోన్గా టైం స్పెండ్ చేయడం అదొక థెరపీ అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే వచ్చిన. సో ఐఎమ్ గోయింగ్ నౌ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంటే బాయ్. నేను ఇంకోసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈ డాగ్ డాల్కి, ఈ డాగ్ కోసం. ఎంత బాగుంటుంది. రైనింగ్ అవుట్ సైడ్ గాయ్స్.